శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీ దిశగా చేరుకుంటోంది. నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. ప్రస్తుతం ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో కాకతీయ కాలువకు నీటి విడుదల అధికారులు నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 91 టీఎంసీలు. గత ఏడాది ఇదే టైంకి 28 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ప్రస్తుతం 13 టీఎంసీలకు పడిపోయింది. ఫలితంగా శ్రీరామ్ సాగర్ ఎడారిని తలపిస్తోంది. 5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించారు. మరొక 5 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ గా ఉంచుతారు. మిగతా నీరు ఆవిరి రూపంతో పాటు లక్ష్మీ, సరస్వతి కాలువలకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎడారిని తలపిస్తుంది. ప్రస్తుతం మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఉన్నాం. ప్రాజెక్టు ఏ విధంగా ఎడారిగా మారిందో ప్రస్తుతం మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గత ఏడాది మహోగ్ర రూపం దాల్చిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం మౌన రాగాన్ని ఎంచుకుంది. ప్రాజెక్టు పూర్తిగా నీటి మట్టం తగ్గి ఎడారిని తలపిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను 91 టీఎంసీలు నీటి సామర్థ్యం ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 13 టీఎంసీలకు నీటి నిల్వలు పడిపోయాయి. వేగంగా నీటి నిల్వలు తగ్గిపోతుండడంతో అధికారులు ప్రాజెక్టు దిగువకు నీటిని విడుదలని నిలిపివేశారు. ప్రధానంగా కాకతీయ కాల్వకు నీటి విడుదల నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 13 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ప్రస్తుతం నిల్వ ఉండడంతో వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని అధికారులు చెప్తున్నారు. 5 టీఎంసీలు సాగునీటి అవసరాల కోసం కాను మిగతా టీఎంసీల నీరు డెడ్ స్టోరేజ్గా పరిగణిస్తారా, నీటిని నిల్వ కోసమే వినియోగిస్తారు. సో ప్రస్తుతం అయితే ప్రాజెక్టు పూర్తిగా బోసిపోయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దాదాపు 7 దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులకు భరోసానిస్తుంది. దాదాపు 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కరువు ఛాయలు అలుముకున్నట్టే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రాజెక్టులో మాత్రం దిగువ అంటే డెడ్ స్టోరేజ్ దిశగా ప్రాజెక్టు చేరుకుంది. కేవలం 13 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం ఈ పరిస్థితి తలెత్తినట్లు చెప్తున్నారు. దాదాపు గత జూన్ నుంచి ఇప్పటి వరకు 200 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చిందా, 200 టీఎంసీలకు పైగా నీటిని దిగువకు విడుదల చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. కానీ ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. 90 టీఎంసీలకు గాను ప్రాజెక్టు నీటి నిల్వను కేవలం 70 టీఎంసీలకే పరిమితి చేశారు. 70 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచి మిగతా నీటిని మొత్తం కూడా దిగువకు విడుదల చేయడంతో ఈ సిచ్యువేషన్ అయితే తలెత్తిందని మనం చెప్పుకోవచ్చు. గేట్ల మరమ్మతులు కూడా పూర్తి కాకపోవడం, ఇలా అనేక సమస్యలతో నీటిని పూర్తిగా వరద పాలు చేయడంతో ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 12 టీఎంసీల నీటికి చేరుకొని రైతాంగం ఆందోళన చెందుతున్న పరిస్థితే కనిపిస్తుంది. దిగువల మన ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఉన్న బ్యాక్ వాటర్ ప్రాంతం పూర్తిగా ఎడారిలా మారింది. ఇది ఎప్పుడు కూడా నీటి సవ్వడితో కలకల్లాడే గోదావరి ఇవాళ పూర్తిగా బోసిపోయి ఎడారిని తలపిస్తుంది. ఆయకట్టు రైతులు మరో తడికి నీటి విడుదల చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ప్రాజెక్టులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నీటిని విడుదల చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. కేవలం 13 టీఎంసీలో 5 టీఎంసీలు మాత్రం తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామని చెప్తున్నారు. మిగతా 5 టీఎంసీల నీరు డెడ్ స్టోరేజ్గా పరిగణిస్తారు. దీనివల్ల రైతాంగానికి సాగునీటి కోసం నీటిని విడుదల చేయలేమని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద దాదాపు 70 సంవత్సరాలు తాగునీటి అవసరాల కోసం ఉపయోగపడుతున్న ఉత్తర తెలంగాణ వరప్రదని ఇవాళ ఎడారిని తలపిస్తుండడం మాత్రం రైతాంగంలో ఆందోళన కలిగిస్తోంది. సో ఇది శ్రీరామ్ సాగర్ దిగువ ప్రాంతంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV.